పిస్నిగాడ పంచాయతీలో బీఆర్టీ కాలనీ వద్ద ఉన్న మా భూములకు మస్తాన్ అనే భూ కబ్జాదారు నుండి మా భూములకు రక్షణ కల్పించాలని భూములకు చెందిన హక్కులదారులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. గురువారం వారి భూముల వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మంత్రి పీటర్ వైజ్మన్, మంత్రి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, మేమంతా కసింకోటలో పూర్వం నుండి ఉంటున్నామని, మా పెద్దలు మంత్రి సింహాచలం, గాలి అప్పన్న, దిమ్మల సింహాచలం, శివలింగ వెంకటస్వామి ఇలా 24 కుటుంబాల వారికి 1970లో కోడిగంటి గోవిందరావు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయన మాకు ఇచ్చిన భూములని అన్నారు. వాటికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు చూపించారు. పిస్నిగాడ పంచాయతీ 363, 64, 365, 366 సర్వే నెంబర్లలో ఉన్న 40 ఎకరాల భూములలో సరుగుడు జీడి మామిడి వేసుకునే వాళ్ళమని తెలిపారు. మా పెద్దల తర్వాత కూడా భూముల్లో అవే సాగు చేశామన్నారు. నేను ల్యాండ్ ఫిల్లింగ్ నిమిత్తం భూమి మొత్తం చదును చేయాలని చెప్పడంతో ఆ మొక్కలను తొలగించామని చెప్పారు. ఇప్పుడు ఈ భూమి మీద పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, 40 ఎకరాలు ఉన్న ఈ భూమిని 80 ఎకరాలను చెబుతూ తప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ భూములపై ఎవరికీ ఎటువంటి హక్కు లేదని, మాదేనని తెలియజేస్తూ ధృవీకరణ పత్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా బీఆర్టీ కాలనీకి చెందిన మస్తాన్ ఒక డాన్లా వ్యవహరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అన్నారు. అతని నుండి మాకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని, ఈ భూములపై ఎటువంటి రాజకీయ పార్టీల ఒత్తిడి లేదని, దయచేసి మాకు మా భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి ప్రసాద్, నీలపాటి లోవరాజు, వంకర రాము, శివలింగ లక్ష్మి, దిమ్మల రమణమ్మ, ఎల్లబిల్లి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదే సర్వే నెంబర్ మీద అదే రికార్డ్ చూపిస్తాను సార్. మొత్తం రికార్డ్ నేను చూపిస్తాను. ఇది కసింకోటకి సంబంధించిన దళితుల భూమి. ఇది పిసినిగాడ రెవెన్యూ వస్తుంది. దీంట్లోనే 40 ఎకరాలు కసింకోటకి సంబంధించిన దళితులకి అప్పుడు 1970లో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మా తాతలకు ఇచ్చారు. తాతలు చనిపోయారు, మా తండ్రులు కూడా చనిపోయారు. ఇప్పుడు వారసుల కింద మేము ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. సాగు చేసుకుంటుంటే పత్రికల్లోని 80 ఎకరాలు ఉన్నాయి, 70 ఎకరాలు ఉన్నాయి అని తప్పుడు ప్రకటనలు, తప్పుడు న్యూస్ వస్తుంది. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి మా పట్టలు కొట్టద్దు. మా తల్లిదండ్రులు తినలేదు, మా తాతలు తినలేదు, మమ్మల్ని ఏదో తినేవ్వండి కడుపునుండా. అంతే తప్ప దీన్ని రాజకీయం చేసి వాళ్ళు కబ్జా చేశారు, వీళ్ళు కబ్జా చేశారు, అలాంటివి అనడం చాలా తప్పు. అది దయచేసి విలేకరులు అందరూ ఇది గమనిస్తారని కోరుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు రైతులు? ఇందులో 24 మంది లబ్ధిదారులు అండి. వారసులు పెరిగారు. ఎవరెవరికి ఇక్కడ పట్టాలు ఇచ్చారు? ఇక్కడ మొత్తం అందరూ దళితులేనండి. బయట వాళ్ళు ఎవరు లేరు. బయట వాళ్ళు కావాలని మస్తారని ఒక డాన్ వస్తున్నాడు. అతను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అతనికి ఇందులో సంబంధమే లేదు. ఇదంతా ఎస్సీ, కసింకోట ఎస్సీలకి సంబంధించింది ల్యాండ్. మస్తారనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఆయన బీఆర్టీ కాలనీ దగ్గర ఉంటారు. ఏంటంటున్నారు ఆయన? కంప్లైంట్ పెడతాను, ఆర్టీ యాక్ట్ పెడతాను అని అంటున్నాడు అండి. పెట్టుకోమని చెప్పి ఆయన మీద ఆల్రెడీ మేము రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ చూసి ఆయన పారిపోతున్నాడు. ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి? ఇది మొత్తం 48 ఎకరాలు, 40 ఎకరాలు. 80 ఎకరాలు ఇది సాగు చేశారు. దళితుల భూములు జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.